దెయ్యం పని మనిషి. లోకేష్కి గర్వార్ జిల్లాలో పోస్టింగ్ అయింది. ఆయన భార్య మేఘ ఇంకా కూతురు పింకీతో గర్వార్ వచ్చారు. ఓ వావ్, ఇల్లు చాలా పెద్దగా ఉంది. మీ కంపెనీ వాళ్ళు మీతోటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఉండరా మరి, నేనంతా కష్టపడతాను కదా. నువ్వు లేచి టీవీ రిమోట్ని కూడా తీసుకోలేవు, కానీ నువ్వు కష్టపడుతున్నానంటావా? నువ్వు బద్ధకస్తుడివి. నేను ఎలాంటోడైనా నీకు మొగుడే కదా. అప్పుడే పింకీకి మెలకు వచ్చింది. నాన్నా, మనం వచ్చేసామా? అవును బంగారం, ఇదిగో మన కొత్తిల్లు. వావ్, ఇది ఇల్లా భవనమా? చూడు, బయట గార్డెన్ కూడా ఉంది. నేను ఈ ఇంట్లో చాలా రకాలు చేయొచ్చు. అన్నీ చేయొచ్చు. ముందు నాకు సాయం చెయ్యి. తినడానికి ఏమన్నా చేద్దాము. సరే అమ్మా, పద. ముగ్గురు ఇల్లంతా తిరిగి కిచెన్లోకి వెళ్లారు. ఈ కిచెన్ ఎంత పెద్దగా ఉందంటే ఇక్కడ క్రికెట్ కూడా ఆడొచ్చమ్మా. పెద్దగానే ఉంది. ఇల్లు కూడా పెద్దదే. ఇదంతా శుభ్రపరిచేటప్పటికి నా నడుం పడిపోద్దేమో. అరే, నువ్వెందుకు భయపడతావు? మనం ఒక పని మనిషిని పెట్టుకుంటాం, సరేనా? ఈ ఐడియా బాగుంది. అప్పుడే బెల్ మోగడంతో మేఘ తలుపు తెరవడానికి వెళ్ళింది. అక్కడ ఒక ఆముంది. మేడం, నా పేరు కమల. ఇక్కడ దగ్గరలోనే ఉంటాను. మీరు కొత్తగా వచ్చారు. మీకు పని మనిషి అవసరం ఉంటుంది. నీకెలా తెలిసింది మాకు పని మనిషి అవసరం ఉందని? మేము ఇంకా ఎవరికి చెప్పను కూడా లేదు. అది మేడం, మీ కార్ ఇక్కడికి రావడాన్ని చూసి పని అడుగుదామనుకున్నాను. సరిగ్గా చేసావు. ఇప్పట్నుండే పని మొదలుపెట్టు. ఇల్లంతా శుభ్రం చెయ్యాలి. అంతకంటే ముందు కిచెన్ని. సరే మేడం. కమల నేరుగా కిచెన్ వైపుకు వెళ్తూ ఉంది. నీకెలా తెలిసింది కిచెన్ అక్కడే ఉన్నదని? అది మేడం, ఇంతకుముందు ఒక ఆయన ఇక్కడ ఉండేవారు. ఆయన దగ్గర కూడా నేనే పనిచేసేదాన్ని. అందుకే నాకు ఈ ఇంట్లో మూలమూలా తెలుసు. ఓ అలాగా, వెళ్ళి కిచెన్ని శుభ్రం చెయ్యి. మేఘ పింకీ ఇంకా లోకేష్ తోటి కాసేపు మాట్లాడాక, తండ్రి కూతుళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను కిచెన్ చూసొస్తాను. మేఘ కిచెన్కి రాగానే షాక్ అయిపోయింది. అరే, నువ్విదంతా ఇంత తొందరగా ఎలా చేశావు? మేడం, ఇది నా స్పీడ్. ఎన్నో సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నాను కదా. సరే సరే. మేఘాకి ఇక్కడేం జరుగుతుందో అర్థం కాలేదు. అంతా విచిత్రంగా అనిపించింది. సరే అయితే నువ్వు ఒక పని చేయి. మా అందరికీ టీ స్నాక్స్ తయారు చేసివు. సరే మేడం. మేఘ పింకీ రూమ్కి వెళ్లి తనకి హెల్ప్ చేస్తూ ఉన్నది. ఒక 10 నిమిషాలే అయ్యుంటుంది. ఈలోగా కమల టీ ఇంకా స్నాక్స్ తీసుకొచ్చేసింది. అబ్బా కమల, నువ్వు నిజంగా చాలా ఫాస్టే. ఇంత తొందరగా స్నాక్స్ ఎలా తయారు చేసేశావు? ఎందుకంటే కమల ఆంటీ సూపర్ హ్యూమన్. ఆమెకి 10 చేతులు. వాటితోటే అన్నీ చేస్తుంది. ఓ పింకీ, నువ్వు కూడా ఏదో ఒకటి మాట్లాడతావు. కమల, ఇవన్నీ హాల్కి తీసుకెళ్ళు, మేము అక్కడికే వస్తాము. ఇంకా అప్పటినుండి కమల మేఘ ఇంట్లో పనిచేస్తూ ఉన్నది. మేఘ చెప్పిన పనులన్నిటినీ కమల వెంటనే చేసేసేది. కమల, ఇవాళ ఇంటి మేడని శుభ్రం చెయ్యాలి. సరే మేడం, అంతకంటే ముందు బేబీకి టిఫిన్ ఇచ్చేస్తాను. కమల పింకీకి టిఫిన్ ఇచ్చి మేడ మీదకి వెళ్ళింది. సుమారు 10 నిమిషాల్లో మళ్లీ వచ్చేసింది. మేడ శుభ్రం అయిపోయింది మేడం. ఏంటి? మేఘ మేడ చూడడానికి వెళ్ళినప్పుడు కమల పింకీతో ఆడుకోవడానికి వెళ్ళింది. కమలాకి పింకీతో చాలా అటాచ్మెంట్ ఏర్పడింది. తను ఎప్పుడూ పింకీని చూస్తూ ఉండేది, తనతో ఆడుకుంటూ ఉండేది. మేఘాకి కమల ఫాస్ట్ స్పీడ్ ఎంతో విచిత్రంగా తోచింది. కమల ఇదంతా ఎలా చేస్తుందని ఎలాగైనా తెలుసుకుందామనుకుంది. అందుకని కమలాకి బోల్డ్ అన్ని పనులు చెప్పింది. కమల,
ఇవాళ బట్టల్ని డిషెస్ని వాష్ చేయి. మేఘ కిచెన్ కిటికీ నుండి చాటుగా గమనిస్తూ ఉన్నది. కమల చేత్తో ఏమీ ముట్టుకోకుండానే పనులన్నీ చేయడాన్ని మేఘ చూసేసింది. ఇదంతా ఎలా సాధ్యం? మేఘ మళ్లీ చూసేటప్పటికి పనులన్నీ అవంతటవే అవుతూ ఉన్నాయి. అలా చూస్తూ ఉండగానే కమల తన తలని తిప్పుతూ ఉన్నది. మేఘ భయపడిపోయింది. తను పింకీ దగ్గరికి పరిగెడుతూ వెళ్ళింది. పింకీ, ఇవాళ నుండి కమలా నుండి దూరంగా ఉండు. తను సరిగ్గా లేదు, ఏదో తేడా ఉంది. అప్పుడే కమలా పింకీ కోసం జ్యూస్ తెచ్చింది. ఇదిగో బేబీ, నీ ఫేవరెట్ జ్యూస్. మేఘ ఆ జ్యూస్ని కమలా చేతుల నుండి తీసుకుంది. తను తాగేస్తుంది, నువ్వెళ్ళు. సరే మేడం. కమలా వెళ్ళిపోగానే, ఈ అమ్మాయి దగ్గర నుండి జాగ్రత్తగా ఉండు, ఈమె ఒక దెయ్యం. మేఘ రాత్రి నిద్రపోతూ ఉండగా కమల హఠాత్తుగా గదిలోకి వచ్చింది. తను అన్ని వైపులా తిరుగుతూ ఉంది. కమల తన తలని వేరు చేసేసి గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. మేఘ అరుస్తూ లేచింది. ఏమైంది? ఏమైంది మేఘ? ఆ కమల ఆడది కాదు, దెయ్యం. అది నన్ను చంపేస్తుంది. పింకీని కూడా చంపేస్తుంది. లోకేష్ మేఘాని శాంతపరచడానికి చూశాడు. మరుసటి రోజు మేఘ గార్డెన్లో కూర్చున్నప్పుడు వాళ్ల పక్కింటావిడ అక్కడికి వచ్చింది. హాయ్, ఎలా ఉన్నారు? బాగా సెటిల్ అయిపోయారా? అంతా బాగానే జరిగింది. పని మనిషి ఏమన్నా అవసరమైతే నాతో చెప్పండి. నేను కూడా కమలాని మార్చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి పేరేంటన్నారు? కమలా? ఏంటి? ఆమె చనిపోయి 10 సంవత్సరాలయ్యింది. 10 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లోనే పనిచేసేది. ఇదే ఇంట్లో రితు అనే ఒక చిన్న పిల్ల ఉండేది. కమల ఆ పిల్లని కిడ్నాప్ చేసి పారిపోయేటప్పుడు పోలీసులు పట్టుకుంటూ ఉండగా చనిపోయింది. ఏంటి? అప్పట్నుండి కమల ఆత్మ ఈ ఇంట్లోనే ఉంది. అంటే తను నా కూతురు వెంటపడిందన్నమాట. మేఘ పరుగున పింకీ దగ్గరికి వెళ్లి పింకీని కారులో కూర్చోపెట్టింది. ఆ తర్వాత మేఘ లోకేష్కి ఫోన్ చేసింది. మేము నీ ఆఫీస్కి వస్తున్నాము, మమ్మల్ని కలవడానికి రా. అక్కడికి చేరుకున్నాక లోకేష్కి జరిగిందంతా చెప్పింది. అంటే ఆ ఇంటికి మనం అస్సలు వెళ్ళకూడదు. మనం ఉండటానికి వేరే చోటు ఏర్పాటు చెయ్యి. వాళ్ళు ఇంకా ఆ ఇంటి వైపుకే వెళ్లలేదు. ఇంకా కమల వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది. తలలు తినే దెయ్యం. ఒకానొక అడవి దగ్గర ఒక అందమైన చిన్న నగరం ఉండేది. అక్కడ అందరూ ఎంతో ఆనందంగా కలిసిమెలిసి ఉండేవారు. కాని గత కొంతకాలంగా సంతోషానికి బదులు భయానకమైన వాతావరణం ఏర్పడింది. ఇదంతా అక్కడ కొంతకాలంగా తిరుగుతున్న ఒక దెయ్యం వల్ల జరుగుతుంది. ఆ దెయ్యం మనుషుల తలలు నరికి వాటిని తింటూ ఉండేది. ఇంకప్పట్నుండి ఊరి వాళ్లంతా సూర్యాస్తమం అయ్యాక బయటికి రావడమే మానేశారు. అందరూ ఇంత జాగ్రత్త పడినా కూడా దెయ్యం ప్రతి రాత్రి ఏదో విధంగా ఎవరో ఒకరిని వేటాడుతూనే ఉండేది. దీనివల్ల నగరవాసులందరిలోనూ దెయ్యం గురించిన భయం పెరిగిపోయింది. మన ఊరు ఎంత సంతోషంగా ఎంత ప్రశాంతంగా ఉండేది, కానీ ఇప్పుడు ఆ దయ్యం ఎక్కడి నుంచి వచ్చిందని తెలియలేదు. ఈ ఊరంతా ఆక్రమించేసింది. ఇది అందరి లైఫ్ని పాడు చేసేస్తుంది. థ్యాంక్ గాడ్ నువ్వింకా దెయ్యం దగ్గర చిక్కుకోలేదు. లేకపోతే దెయ్యం నిన్ను తిని తన పొట్టని పాడు చేసుకునేది. నాకైతే ఖచ్చితంగా తెలుసు, ఒకవేళ రాహుల్ దెయ్యానికి చిక్కినా అది వీడిని తినే బదులుగా కాసేపట్లో ఏడ్చుకుంటూ ఇంట్లో దిగబెట్టేసి పారిపోతుంది. వెరీ ఫనీ మై ఫ్రెండ్. ఖచ్చితంగా ఈ వాయిస్ నిజమే. అక్కడ చూడు, ఇప్పుడు నైట్ అవబోతుంది. మనం ఖచ్చితంగా నైట్ అయ్యే లోపల ఇంటికి వెళ్ళిపోవాలి. సోను మాట విని అందరూ వాళ్ళ ఇళ్లకి చేరుకున్నారు. రాహుల్ ఇంటికి వెళ్ళాక వాళ్ల కుటుంబమంతా పార్టీ చేసుకోవడాన్ని చూస్తాడు. అది చూసి రాహుల్ కూడా పార్టీ చేసుకుంటూ ఉంటాడు. వాళ్లంతా చాలాసేపు తింటూ మాట్లాడుకుంటూ ఆల్కహాల్ తాగుతూ గడుపుతారు. ఆ తర్వాత అతని కుటుంబమంతా నిద్రపోవడానికి వెళ్లిపోయారు.
రాహుల్కి మాత్రం నిద్రే పట్టలేదు. అందుకని అతను మధ్యరాత్రి వరకు కూర్చుని ఆల్కహాల్ తాగుతూ ఉంటాడు. అర్ధరాత్రి సమయంలో అతనికి ఎవరో తలుపు తట్టినట్టు వినిపిస్తుంది. ఆలోక ఎవరొచ్చారు? ఈ రాత్రిలో కూడా ప్రశాంతంగా ఎంజాయ్ చేయనివ్వట్లేదు. ఈ లోకానికి నేను సంతోషంగా ఉండటం నచ్చలేదనుకుంటా. ఇలా తనలో తాను గొణుక్కుంటూ దెయ్యం గురించి అంతా మర్చిపోయి రాహుల్ ఇంటి తలుపుని తెరిచేస్తాడు. రాహుల్ మెల్లగా తలుపు తెరుస్తాడు. కానీ అక్కడ అతని చూపు దెయ్యం మీద పడగానే అతను తాగిన మత్తంతా దిగిపోవడంతో పాటు అతని దిమ్మ కూడా తిరిగిపోతుంది. అయ్యయ్యో, ఎంత పెద్ద తప్పు చేసేసా. దయ్యమని తెలియకుండా తలుపు తెరిచేశా. నేను చేసిన తప్పుకి నన్ను దేంతో కొట్టినా నాకు బుద్ధే రాదనుకుంటా. చనిపోయేవాణ్ణి ఇంకా చంపడం దేనికి? ఎవరి వల్లో చచ్చే బదులుగా నువ్వే చచ్చిపో. ఈలోగా రాహుల్ ఇంట్లోకి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆ దెయ్యం అతన్ని ఎక్కడికి వెళ్ళనీయలేదు. ఇక అతని తలని నరికి అక్కడే తినేస్తూ ఉంటుంది. ఆ తరువాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు రాహుల్ శవాన్ని అతని ఇంటి బయటే చూడగానే అతని ఫ్రెండ్స్ ఇంకా అతని కుటుంబం ఎంతో షాక్కి గురై ఉంటారు. నేను సరదాగానే అన్నాను, కానీ నువ్వు నిజంగానే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా? నేను నా ఫ్రెండ్ని పోగొట్టుకోవాలనుకోలేదు. నన్ను క్షమించు రాహుల్. ఫ్రెండ్స్, ఈ దయ్యం మామూలు దయ్యంలా కానే కాదు. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. సన్సెట్ తర్వాత ఏమైనా కూడా మీరు బయటికి రాకండి. వాళ్ల బెస్ట్ ఫ్రెండ్ని పోగొట్టుకున్నాక అందరూ సోను మాట విని సూర్యాస్తమమయ్యాక నగరవాసులందరూ బయటికి రావడాన్ని మానుకుంటారు. కానీ ఇంత చేసి కూడా ప్రతిరోజు నగరంలో ఏదో ఒకచోట ఎవరో ఒకరి తలలేని శవం దొరికేది. ఇందువల్ల నగరంలో ప్రతి ఒక్కరికి ఎంతో ఇబ్బందిగా ఉండేది. ఇంత జాగ్రత్త పడుతూ కూడా ఆ దెయ్యం ఎవరో ఒకరిని ఎలాగోలా ఎలా చంపగలుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఓరి దేవుడా, అసలు ఈ దెయ్యం పీడ ఎప్పుడు విరగడవుతుందో? దానికోసం పోరాడాలి. మరి పోరాడకుండా ఏదీ దొరకదు. నువ్వు చూతుంది కూడా కరెక్టే. మనం కావాలంటే మనుషులతో కూడా గొడవ పడొచ్చు, కానీ ఇక్కడ ఉండేది దయ్యం. దీంతో ఎలా మనం గొడవ పడేది? ఏదో ఒక దారి దొరుకుతుంది, కానీ కొంచెం ఆలోచించాలి అంతే. కష్టమైన పనే, కానీ అసాధ్యమైతే కాదు. ఇక వాళ్లంతా దెయ్యాన్ని చంపే ప్లాన్ని ఆలోచిస్తూ ఉంటారు. చాలాసేపు ఫ్లాప్ ప్లాన్స్ డిస్కస్ చేసుకున్నాక సోను బుర్రలో ఒక ఫైనల్ ప్లాన్ వస్తుంది. దాన్ని గీత ఇంకా మధుతో డిస్కస్ చేస్తాడు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇలా చేస్తే ఎలా ఉండిద్ది? ఎందుకు మనం సిటీ మొత్తం సీసీటీవీ కెమెరాలు పెట్టకూడదు? దాన్ని బట్టి మన దయ్యం ఎక్కడుందని కనిపెట్టొచ్చు. అది మట్టికి కాకుండా అది ఎందుకు అందరినీ చంపుతుందని నిజాన్ని కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ప్లాన్ అయితే సూపర్ గానే ఉంది, కానీ ఊరంతా సీసీటీవీ పెట్టాలంటే పోలీస్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. దాని గురించి ఏం కంగారు పడద్దు. మా బాబాయ్ ఒకరు పోలీసులో ఉన్నారు, ఆయన మనకు సాయం చేస్తారు. గీత ఇంకా మధుతోటి ప్లాన్ డిస్కస్ చేశాక ఆ ముగ్గురు పోలీసుల సాయంతో ఊరంతా సీసీటీవీ కెమెరాస్ ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి హాయిగా కూర్చుంటారు. కానీ సీసీటీవీ పెట్టినప్పటి నుండి ఊళ్ళో 2 రోజుల వరకు ఏ సంఘటన జరగలేదు. అందువల్ల అందరూ దెయ్యం తిరిగి వెళ్లిపోయిందని అనుకున్నారు. ఇందువల్ల అందరూ నిర్లక్ష్యంతో రాత్రుళ్లు బయటికి రావడం, రోడ్లు ఇంకా పార్కుల్ని హాయిగా తిరగనారంభిస్తూ ఉంటారు. మిమ్మల్నంతా పిచ్చోళ్ళని చేయడం ఎంత తేలికైన పను. నేను 2 రోజులు మాయమయ్యానో లేదో మీ మనసుల్లో నుండి నా గురించిన భయమే పోయిందా? పోతే పోనీలే, నాకేంటి, నాకైతే తినడంతో పని. అది నాకు చాలానే కనిపిస్తుంది. ఇలా ఆలోచించుకొని దెయ్యం ఒక్కొక్కరిగా బయట తిరిగే చాలా మంది పైన దాడి చేసేస్తుంది. ఇక వాళ్ళ తలలు నరికి తింటూ ఉంటుంది. ఎంతో కాలం దెయ్యం ఇట్లాంటి వికృతమైన ఆటలు ఆడి అలిసిపోయి ఒకచోట ఆగిపోతుంది. నేను తింటూనే అలిసిపోయాన్రా బాబూ. ఇవాళ్ళైతే అసలు భలే ఉన్నది. ఇంకో 2 రోజులు తినే పని లేకుండా చేశారు వీళ్ళు. అయితే
ఇంకొక 2 రోజులు మా చెల్లి దగ్గర ఉండి రావచ్చు. తిరిగొచ్చాక ఇంకొంతమందిని చంపి వాళ్ళ తలలను తినేస్తాను. ఇక నేను ఆకలితో చావక్కర్లేదు. అలాగే పాపం వీళ్ళకు కూడా ఇంకో 2 రోజులు స్వేచ్ఛగా తిరగడానికి ఉంటుంది. ఆ తర్వాత దెయ్యం వెళ్ళిపోయింది. ఆ తరువాత మరుసటి రోజు ఊళ్ళో ఒక్కసారిగా ఎన్నో తలలు లేని శవాల్ని చూసి అందరూ భయపడిపోతారు. ఊళ్ళో ఇలాంటి పరిస్థితిని చూసి ఆ ముగ్గురు సమయం వృధా చేయకుండా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటారు. దాంట్లో దెయ్యం గురించిన నిజము ఇంకా తన ప్లాన్ కూడా తెలిసిపోతుంది. ఆహా, అయితే ఇదన్నమాట ఆ దెయ్యం ప్లాన్. కానీ దానికి తెలీదు మనం తనని గెలవనీయమని. ఆ దెయ్యాన్ని ఓడించాలనే ప్లాన్తో పోలీసుల సాయం తీసుకుని ఊళ్ళో అంతా చాటింపేస్తారు. ఏమనంటే మరో 2 రోజులు మాత్రమే అందరూ బయటికి రావచ్చని. కానీ ఆ తర్వాత రోజు రాత్రి ఏ ఒక్కరూ బయటికి రాకుండా ఉండాలి. ఇంకా ఎవరైనా తలుపు తట్టినా కూడా వాళ్లు తలుపు తెరవకూడదు. ఊళ్ళో వాళ్లంతా ఆ దెయ్యం భయంతో వాళ్ల మాట వింటారు. దీంతో 2 రోజుల తర్వాత దెయ్యం తిరిగి వచ్చినప్పుడు తనకి ఎవ్వరూ వేటగా దొరకనే లేదు. ఈ 2 రోజుల్లో వీళ్ళు చాలానే స్మార్ట్గా తయారయ్యారు. ఎవరూ బయటికి రావట్లేదు, ఇంకా ఎవరూ తలుపు తెరవట్లేదు. ఇప్పుడు నేనేం చేయను? అసలుకి 2 రోజులుగా ఏమీ తినలేదు. ఒకవేళ ఇలాగే ఇంకొక 2 రోజులు తినకుండా ఉంటే నేను చచ్చిపోతాను. త్వరగా ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఆలోచించుకొని దెయ్యం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మళ్లీ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తారు. దీంతో వాళ్ళకి ఈసారి దెయ్యం చావు పుట్టుకల గల పెద్ద రహస్యం తెలిసిపోయింది. ఓ వావ్, ఈ దెయ్యం మనకి చాలానే సాయం చేసేసిందిగా. ఆ దయ్యం తానుగానే అది చచ్చే ఐడియా అని చెప్పింది. ఆ రాహుల్ చావు పగ తీర్చుకోవడానికిను. రాహుల్ మట్టికి కాదు, ఈ సిటీలో అది ఎంతమందిని చంపుండిద్ది. వాళ్ళు అందరికీ కూడా ఒక న్యాయం దొరికి తీరాలి. దెయ్యం గురించిన రహస్యం తెలుసుకున్నాక ముగ్గురు ఫ్రెండ్స్ ఇంటి నుండి బయటికి వెళ్లి వాళ్ళిక పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. అక్కడ వాళ్ళు పోలీసులకి దెయ్యం సీసీ ఫుటేజ్ చూపిస్తారు. ఆ తర్వాత పోలీసుల సాయంతో ఊరంతటా మరో 3 రోజుల వరకు లాక్డౌన్ ప్రకటించేస్తారు. కానీ ఊరి వాళ్లకి ఇదేమీ అర్థం కాలేదు. అందుకు ఆ ముగ్గురిని అందరూ ప్రశ్నించడం మొదలు పెడతారు. లాక్డౌన్? సడన్ గా ఈ లాక్డౌన్ ఎందుకు? మాకు చాలా పనుంది, మేమిలా ఇంట్లోనే కూర్చోవద్ది కాదు. అంకుల్, దెయ్యం పొట్టలో ఉండాలా లేదా ఇంట్లో ఉండాలా అనేది మీ చాయిస్. కానీ ఈ ఊరి నుండి మొత్తానికి ఈ దెయ్యం బెడద పోగొట్టాలంటే 3 రోజుల లాక్డౌన్ అవసరమే. మరి ఒకవేళ మాకు ఇవన్నీ ఎలా తెలుసని ఆలోచిస్తూ ఉంటే దానికి కారణం ఈ దెయ్యం పైన నిఘా పెట్టడానికి ఊరంతా సీసీటీవీ కెమెరాస్ ఫిక్స్ చేశాము. దాంతో మాకు దెయ్యం ప్లాన్ ఇంకా తన ఎన్నో రహస్యాలు తెలిసాయి. తర్వాత ఆ రీజన్ వల్ల ఆ దయ్యం తినకుండా 3 రోజులు పస్తుంది. ఇలాగే వెళితే ఖచ్చితంగా అది 1 రోజు చచ్చిపోయిద్ది. దీనివల్ల మనం ఈ సిటీని మట్టి కాకుండా ఈ ప్రపంచాన్నే ఈ దయ్యం దగ్గర నుంచి మనం కాపాడొచ్చు. పిల్లల్లారా, మీరు చాలా తెలివిగల్లోళ్ళరా. మేమంతా మీతోనే ఉన్నాం. ఇంకొక 3 రోజుల పాటు నా కుటుంబంతో లాక్డౌన్ పాటిస్తూ ఇంట్లోనే ఉంటాను. మీరంతా కూడా ఈ పిల్లల మంచి పనిలో సాయం చెయ్యండి. ఒక 3 రోజుల మాటే కదా. 3 రోజుల జీవితం కంటే ఎక్కువేం కాదు. సోను, గీత, మధు వాళ్ల కష్టాన్ని అర్థం చేసుకుని ఊళ్ళో వాళ్లంతా వాళ్ల మాట వింటారు. ఇక 3 రోజుల లాక్డౌన్కి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి దెయ్యం తిరిగి వచ్చినప్పుడు ఊళ్ళో వేటాడడానికి తనకి ఎవ్వరూ కనిపించనే లేదు. అందుకని తను మనుషుల్ని బయటికి రంపించడానికి వాళ్ల ఇంటి తలుపుల్ని తట్టడం దగ్గర నుండి వాళ్లని భయపెట్టో లేదా వాళ్లకు తెలిసిన వాళ్లలాగా మాట్లాడో అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. కానీ ఈసారి ఆ దెయ్యం ట్రిక్స్ ఎవరి మీద పనిచేయలేదు. ఎక్కడ చచ్చారా మనుషులంతా? ఇంత చేసినా కూడా ఎవరు ఇంటి నుండి బయటికి రారెందుకు? ఇవాళ ఆకలితోనే తిరిగి వెళ్ళాలేమో.
ఆ తర్వాత దెయ్యం మరో 2 రోజుల వరకు ఇలానే ఊరంతా చక్కర్లు కొడుతూనే ఉంది. కాని తనకి ఏ ఒక్క మనిషి దొరకలేదు. అందువల్ల చాలా రోజుల వరకు తను ఆకలితో ఉండటంతో 3 రోజులకి ఎక్కడా కూడా తిండి దొరకక దెయ్యం అక్కడికక్కడే చనిపోతుంది. ఇది చూసి ఊరంతా సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళంతా దెయ్యం నుండి విముక్తి పొంది సుఖంగా ఉంటారు. పేద దెయ్యం. చంద్రాపురం అనే గ్రామం బయట ఒక దెయ్యం చెట్టు ఉండేది. ఊరి వారంతా ఆ చెట్టు దగ్గరికి వెళ్లడానికే భయపడేవారు. ఆ చెట్టుపై ఒక దెయ్యం ఉండేది. అది రాత్రుళ్ళు ఏడుస్తూ ఉండేది. ఆ దెయ్యం ఏడుపులు విని ఊరి వారంతా భయపడి వాళ్ల ఇళ్లల్లోనే ఉండేవారు. ఈ గ్రామంలో కమలేష్ అనే ఒక పేద రైతు ఉండేవాడు. ఊళ్ళో కరువు రావడం చేత లాలా అనే ఒక సేటు దగ్గర తన భూమిని తాకట్టు పెట్టాడు. ఇవాళ 1వ తారీఖు, వడ్డీ కోసం లాలా ఖచ్చితంగా వస్తాడు. తినడానికే అసలైన తిండి గంజి లేదు. లాలా వడ్డీ ఎలా ఇచ్చేది? సరిగ్గా అదే సమయంలో లాలా తలుపు తట్టాడు. కమలేష్, ఒరే కమలేష్. లాలా గారు, ఈసారి సర్దుకోండి. వచ్చే నెలలో మీ వడ్డీని ఖచ్చితంగా ఇచ్చేస్తా. వడ్డీ కూడా ఇవ్వలేడి వానివి, అప్పెందుకని నువ్వు తీసుకుంటావురా? గత 3 నెలలుగా నా వడ్డీనే రాలేదు. ఇలానే సాగితే ఇక నీ ఇల్లు నీకు ఉండదురా. లేదు లాలాజీ, ఖచ్చితంగా మీ వడ్డీని నేను ఇచ్చేస్తా. ఎలా తీరుస్తావురా నువ్వు నా వడ్డీని? నీకిప్పుడు 2 దారిలో ఉన్నాయి. నీ భూమినైనా అమ్మేసేయ్, దాంతో నీకు డబ్బులు వస్తాయి. లేదు లాలాగారు. లేదా ఆత్మహత్య చేసుకో, అప్పుడు ప్రభుత్వం బాగానే పరిహారం ఇస్తుంది. ఇలా చెప్పి లాలా అక్కడి నుండి వెళ్లిపోయాడు. కాని కమలేష్ ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డాడు. మరుసటి రోజు కమలేష్ ఇంట్లో తినడానికి గింజైనా లేదు. ఎలాంటి రోజులొచ్చేశాయి? అన్నం పండించే రైతు ఇంట్లోనే తినడానికి ఒక్క గింజైనా లేదు. ఓరి దేవుడా! అప్పుడే కమలేష్ కూతురు వచ్చింది. నాన్న, ఇవాళ కూడా మనం ఆకలితోనే పడుకోవాలా? లేదు కన్నా, నేను ఏదైనా చేస్తా. ఇవాళ ఇంట్లో కుసుమ్ ఆకలిని తీర్చడానికైనా తిండి లేకుండా పోయింది. ఆ దేవుడు మనల్ని ఎందుకని తీసుకెళ్లట్లేదో. తన కూతురు భార్య ఏడవడాన్ని చూసి కమలేష్ ఇంటి నుండి బయటకు వెళ్ళాడు. అసలు నేను బతుకుండి ఏం లాభం? నా భార్య, నా కూతురికి తిండి కూడా పెట్టలేకపోతున్నాను. ఇలా జీవించే కంటే చనిపోవడమే మేలు. నేను చనిపోయాక ప్రభుత్వం కనీస పరిహారమైనా ఇస్తుంది. దాంతో నా కుటుంబానికి కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ దీనికి కూడా నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకొని కమలేష్ ఊరి బయటికి వెళ్తూ ఉంటాడు. తన చేతిలో తాడు కూడా ఉన్నది. ఆ దెయ్యం చెట్టు దగ్గరికి వచ్చేశాడు. అతనికి ఎంతో భయం వేసింది. ఇలాగైనా చావాల్సిందే, అలాగైనా చావాల్సిందే. ఇక ఈ చెట్టుకి యాలాడే చచ్చిపోతాను. కమలేష్ నేలపై పడి ఉన్న రాయితోటి చెట్టుపై రాస్తూ ఉంటాడు. నా ప్రాణాల్ని నేనే తీసుకుంటున్నాను. ఎందుకంటే నా కుటుంబం ఆకలి కూడా తీర్చలేకపోతున్నాను. కమలేష్ ఇలా రాస్తూ ఉండగా తనకి ఏదో విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. గాలి గట్టిగా వీస్తూ ఉంది. కానీ వాతావరణంలో ఏదో ప్రశాంతత ఉన్నది. కమలేష్కి తన చుట్టూ ఎవరో ఉన్నట్టుగా అనిపించింది. ఎంతో భయపడిపోయాడు.
అయినా ధైర్యం చేసి ఆ తాడుని చెట్టు కొమ్మకి కట్టేశాడు. ఇక్కడ ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. కానీ నాకేంటి, ఎలాగూ చనిపోయేవాడిని. కమలేష్ ఉరితాడుని తయారు చేసుకుని తన మెడకి వేసుకున్నాడు. ఇక ఏడ్చుకుంటూ దూకేశాడు. తను చనిపోతాననుకున్నాడు. కానీ అతన్ని ఎవరో గాల్లో ఎత్తేశారు. కమలేష్ని ఎత్తుకొని మెల్లగా నేలపై దింపేసింది. ఎవరిక్కడ? కమలేష్కి ఎదురుగా బోల్డంత బంగారం వచ్చింది. అంత బంగారాన్ని చూసి కమలేష్ కళ్ళు చెదిరిపోయాయి. ఎవరు మీరు? ఆ బంగారాన్ని తీసుకుని మీ ఇంటికి వెళ్ళు. లేదు, నాకు నీ బంగారం వద్దు. నేను చనిపోవడానికి వచ్చాను. నాకు నీ బిచ్చం వద్దు. నేను ఒకవేళ ఈ బంగారాన్ని తీసుకున్నా నువ్వు నా కుటుంబాన్ని వదిలిపెట్టవు. ఇది విని ఆ దెయ్యం కమలేష్ ముందుకి వస్తుంది. నీకు ఆత్మాభిమానం ఎక్కువే. ఇది ముష్టి కాదు, ఇది నా బహుమానం అంతే. నాకు ఎంతో ఉపకారం చేసినందుకు నేను నీ కుటుంబానికి సాయం చేయాలనుకుంటున్నాను. నేను వాళ్ళకి ఏ హాని కలిగించను. ఉపకారమా? ఏం ఉపకారం? నేను నీకు ఏం ఉపకారం చేశా? ఇది తెలుసుకోవడానికి నువ్వు నా గతాన్ని తెలుసుకోవాలి. మా నాన్నగారు కూడా నీలాగే నిండా అప్పుల్లో మునిగిపోయిన ఒక రైతు. ఆయన కూడా ఈ చెట్టుకి వేలాడే ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన చనిపోయాక సమాజంలో ఉన్న కొంతమంది దురాశపరులు మా ఇంటిని భూమిని తీసేసుకున్నారు. నేను ఇక దిక్కులేని దాన్నైపోయాను. ఇక ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుని నేను కూడా ఇదే చెట్టుకు వేలాడి చనిపోయాను. నేను చనిపోయాక నా ఆత్మకి మోక్షం దొరుకుద్దనుకున్నాను, కానీ అలా జరగలేదు. నేను దెయ్యమై ఇక్కడే ఇరుక్కుపోయాను. అప్పుడే ఆకాశవాణి పలికింది. ఆత్మహత్య చేసుకుని నువ్వు బ్రహ్మ పాపం చేశావు. నువ్వు ఇక దయ్యమై అలమటిస్తూ ఉంటావు. ఎవరైనా నిస్సహాయమైన మనిషిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడినప్పుడు నీకు విముక్తి కలుగుతుంది. ఇప్పుడు నీ వల్ల నాకు మోక్షం దొరుకుతుంది. ఇదంతా నీ కోసం కాదు, నీ కుటుంబం కోసం చేస్తున్నాను. మా నాన్నగారు పోయాక నేను ఎలా రోడ్డు మీద పడ్డానో అలా నీ కూతురు కూడా రోడ్డుపై పడకూడదని ఇలా చేస్తున్నాను. ఆ మరుక్షణమే దెయ్యానికి ముక్తి లభించింది. ఇక కమలేష్ ఆ బంగారాన్ని తీసుకున్నాడు. మరుసటి రోజు కమలేష్ లాలా అప్పునంతా తీర్చేశాడు. మిగిలిన డబ్బుతో ఒక ఆవుని కూడా కొన్నాడు. ఇప్పుడిక కమలేష్ ఇంట్లో తిండికి కొరతనేదే లేదు. కమలేష్ ఆ దెయ్యం చేసిన మేలుని మర్చిపోలేదు. ఆ దెయ్యమే గనక లేకపోతే కమలేష్ ఈరోజు బతికుండేవాడే కాదు. ఆకలి దెయ్యం. రాధాపురం అనే ఊరు చుట్టుపక్కల ఉన్న ఊళ్లల్లోకల్లా ప్రసిద్ధమైన ఊరు. ఈ ఊళ్ళో వ్యవసాయం ఎంతో ప్రసిద్ధమైనది. రాధాపురం ఊరివారంతా ఎంతో సంతోషంగా ఉండేవారు. ఊళ్ళో ప్రతి సంవత్సరం పచ్చటి పంట పండేది. ఎప్పుడూ కరువు కాని ధాన్యానికి కొరత కాని ఉండేది కాదు. అందరూ వారి జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపేవారు. ఇదే ఊళ్ళో గోలు అనే పిల్లవాడు వాళ్ల అమ్మ అంజలి ఇంకా నాన్న రాకేష్తో ఉండేవాడు. పున్నమి రాత్రివేళ గోలు ఇంకా వాళ్ల నాన్నగారు భోంచేస్తూ ఉన్నారు. గోలు వాళ్ల అమ్మ పొయ్యి దగ్గర రొట్టెలు చేస్తూ ఉంది. అబ్బా, ఇవాల్టి భోజనం ఎంత రుచికరంగా ఉందోనమ్మా. నిజంగానే బంగాళదుంప కూర ఎంతో రుచికరంగా ఉంది. తినండి తినండి, ఇంకొంచెం తినండి. గోలు కన్నా ఇంకొక రొట్టె తిను. ఈ ఏడాది పంట చాలా బాగా వచ్చింది. పశుపక్షులు పంటనేవైనా పాడు చేశాయనని రేపు పొలానికెళ్ళి చూసొస్తా. సరే సరే, దానికింకా ఈ రాత్రంతా ఉంది కదా. ఇప్పుడు ఈ బంగాళదుంప కూరని ఆస్వాదించండి. ఇదిగోండి ఇంకొక రొట్టె. చాలు చాలు, పొట్ట నిండిపోయింది. ఇంకొద్దు, నువ్వు కూడా భోంచేసేయ్, లేదంటే భోజనం వృధా అయిపోతుంది.
అయితే ఏమైంది? మన దగ్గర ఏమన్నా భోజనానికి కొరత ఏంటి? భోజనానికి కొరత లేదు సరే, కానీ అలాగని భోజనాన్ని వృధా కూడా చేయకూడదు కదా. ఇంకా ఆ అన్నపూర్ణాదేవిని అపమానించడమే అన్నపూర్ణాదేవికి కోపం తెప్పించడం మంచిది కాదు. ఇప్పటి వరకు ఆవిడ కృప వల్లే మనం భోజనం కోసం చింతించాలని అవసరం రాలేదు. సరే సరే, అర్థమైంది. ఇంకా నిద్రపోండి, పొద్దున్నే లేచి ధాన్యాగారానికి కూడా వెళ్ళాలి కదా. మరుసటి రోజు రాకేష్ తన నాగలి తీసుకుని పొలానికి బయలుదేరాడు. వాతావరణం కూడా చాలా బాగుంది. అన్ని వైపులా పచ్చటి పంట. రాకేష్ తన పొలాన్ని చేరుకున్నాడు. అప్పుడే అతని దృష్టి ఆ పొలంలో ఒక నల్లటి బట్టపైన పడింది. దానిని రాకేష్ నాగలి సాయంతో తీశాడు. అది ఒక కుండ. ఆ కుండ నల్లటి బట్టతో కట్టేయబడింది. రాకేష్ ఆ నల్లటి బట్టని పక్కకి తీయగానే ఆ కుండ నుండి విచిత్రమైన దుర్వాసన వచ్చింది. దానిని అతను అక్కడే వదిలేసి సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. రండి రండి, ఇవాళ మటర్ పనీర్ కూర చేశాను. అబ్బా, ఇవాళ నాకిష్టమైన కూరని చేశావన్నమాట. నా ఇప్పుడే కాళ్ళు చేతులు కడిగి వస్తాను. రాకేష్ ఇంకా గోలు భోంచేయడానికి కూర్చున్నారు. అమ్మా, నా కంచెల్లో ఉన్న ఒక రొట్టె ఏమైపోయింది? రొట్టె ఇచ్చాను కదా. అవును, కానీ నా కంచెల్లో ఒకటే ఉన్నది మరి. ఇంకా నానేమీ తినను కూడా లేదు. అరే, నా కొంచెలో ఉన్న రొట్టె ఏమైంది? మెల్లమెల్లగా గోలు ఇంకా రాకేష్ భోజనమంతా మాయమైపోయింది. వారు ఎంతో భయపడిపోయారు. ఓరి దేవుడా, ఏం జరుగుతోందిక్కడ? నేను భోజనాన్ని కంచంలో పెడుతూనే మాయమైపోతుంది. మెల్లమెల్లగా ఇలాంటి ఘటనలు గ్రామమంతటా జరగసాగాయి. ఊరంతటా భోజనం మాయమైపోతుందన్న వార్త బయటికి వచ్చింది. మరుసటి రోజు రాకేష్ ఇంకా ఊరి వాళ్లంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. అదేంటోనండి, నిన్నటి నుండి వండిన భోజనమంతా మాయమైపోతుందండి. ఇదే రకమైన విషయం మా ఇంట్లో కూడా జరిగింది. ఏదోలాగా ఇంతో కొంత తిని మా కడుపులో నింపుకున్నాము. నిజమే చెప్పారండి. ఏం జరుగుతుందో అర్థమే కావట్లేదు. మా సతీమణి చేసిన ఆ రొట్టె ఇంకా కూర ఎలాగో మాయమైపోతుందండి. ఇది ఏం సమస్య అర్థమే కావట్లేదండి. రోజులు గడిచే కొద్దీ ఇటువంటి సంఘటనలు తగ్గకపోగా పెరుగుతూ వచ్చాయి. ఇంకా గ్రామమంతటా వ్యాపించుకుపోయింది. ఎంతో మంది ఆకలితో పడుకోవడంతో బలహీనపడిపోయారు. భోజనం ఉండి కూడా ఏమీ తినలేకపోయారు. ఊరి వారంతా పురోహితుల వారు దగ్గరికి వచ్చారు. త్రాహిమా పూజారి గారు, మమ్మల్ని కాపాడండి. ఈ గ్రామానికి ఏ దరిద్రం శాపం తగిలిందో తెలియదు. పూజారి గారు, మేము తయారు చేసుకున్న భోజనం అంతా మాయమైపోతుంది. దీనివల్ల మా పిల్లల పాటు మేము కూడా ఆకలిలో పండాల్సి వస్తుంది. బహుశా దేవుళ్ళంతా మా మీద కోపంగా ఉన్నారేమో. మేమేదో తప్పు చేశామా? హాహా, నేను వీటి గురించి విన్నాను. మీరంతా ధైర్యంగా ఉండండి. సరే, ఒక పని చేయండి. ఇప్పుడు ఇదే చోట వంట చేయండి. ఇంకా మీరు వంట చేసేటప్పుడు ఆ వంటలో ఈ విభూదిని వేయండి. ఆడవారంతా ఆ పూజారి గారి దగ్గరే వంట చేస్తూ ఉన్నారు. అలా వంట చేసేటప్పుడే దాంట్లో విభూదిని కలిపారు. వంట అలా తయారవ్వగానే భోజనమంతా మాయమైపోయింది. హఠాత్తుగా వారెదుట ఒక దెయ్యం వచ్చింది. అది భోంచేస్తూ ఉంది. ఆ దెయ్యం కనిపించగానే పూజారి గారు దానిపై విభూదిని చల్లారు. ఆ విభూది పడగానే దెయ్యం నొప్పితో బాధపడిపోయింది. దెయ్యాన్ని చూడగానే అందరూ భయపడిపోయారు. ఏంటదిదంతా? ఓ, అయితే నువ్వేనా ఈ ఊరి వారినంతా ఏడ్పిస్తూ ఉన్నది? వారి భోజనమంతా నువ్వే తింటూ ఉన్నావు. నేను చాలా ఆకలి మీదున్నాను. ఎన్నో ఏళ్ల తర్వాత నాకు స్వతంత్రం దొరికింది. నాకు బాగా ఆకలేస్తుంది. నాకు భోజనం కావాలి. భోజనం పెట్టు. ఇన్ని రోజుగా ఇందరి భోజనం తింటూ కూడా నీ కడుపు నిండలేదా? దెయ్యం దుఃఖంతో ఇలా అంటుంది. లేదు, నా కడుపు ఎప్పటికీ నిండదు. నువ్వు ఎవరవి? నీకు ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చింది? నా పేరు కాదంబిని. ఇది 5000 సంవత్సరాల క్రిందటి విషయము. అప్పటి కాలంలో ఈ ఊరు ఇంత పచ్చగా ఉండేది కాదు. నేను ఇదే గ్రామంలో మా నాయనమ్మతో పాటు ఒక చిన్న గుడిసెలో ఉండేదాన్ని. అమ్మా కాదంబిని, పిడకల్ని ఊళ్ళో తొందరగా అమ్మాలి కదమ్మా. ఆలస్యమైతే తగిన మూల్యం దొరకదమ్మా. సరే నాయనమ్మా.
కాదింబిని ఇంకా వాళ్ళ నానమ్మ ఇద్దరూ పిడకల్ని తయారు చేసి వాటిని అమ్మి పొట్టపోసుకునేవారు. పిడకల్ని తీసుకోండి, పిడకల్ని తీసుకోండి, రాత్రి భోజనం తయారు చేయడానికి పిడకల్ని తీసుకోండి. అరే కాదంబిని, కన్నా ఆగు ఆగు, కొంచెం పిడకల్నిచ్చి వెళ్ళు. కాదంబిని ఆమెకి పిడకల్నిచ్చింది. వాటికి బదులుగా గోధుమలు తీసుకొని ముందుకు వెళ్ళింది. గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు రాకపోవడంతో ఊళ్ళో పంట సరిగ్గా పండలేదు. ఈ కష్టం నుండి బయటపడటం కోసం ఊరి జమీందారు ఒక ఉపాయాన్ని కనుగొన్నారు. వినండి వినండి, అంతా వినండి, ఊరి వారంతా వినండి. ఇది జమీందార్ కుందన్ సింగ్ ప్రకటన. ఏంటంటే అన్నపూర్ణాదేవిని ప్రసన్నపరచడానికి 16 పైబడిన ఆడపిల్ల అంతా 2 రోజు వ్రతం ఉండాలి. వ్రతం రేపటి నుండి మొదలవుతుంది. ఈ వ్రతాన్ని పాటించని వారికి కఠిన దండన విధిస్తారు. వినండి వినండి వినండి. కాదింబిని ఈ ప్రకటనని వినగానే ఎంతో నిరాశపడింది. ఎందుకంటే తను భోజన ప్రియురాలు గనక. తాను ఇప్పటి వరకు 16 ఏళ్లుగా వ్రతమే చెయ్యలేదు. ఈ వ్రతం తనకి ఎంతో కష్టమైనదిగా ఉండబోతుంది. నానమ్మా నానమ్మా, నేను కూడా వ్రతం ఉండాల్సిందేనా? అవును కన్నా, ఈ ఏడాదితోటి నీకు 16 ఏళ్లొచ్చాయి. నువ్వు కూడా వ్రతం చెయ్యాల్సిందే. జమీందారు గారు ప్రకటించారు కదా. కానీ నానమ్మ, నేను చాటుగా తినకూడదా? ఈ వ్రతం అన్నపూర్ణాదేవిని ప్రసన్నం చేయడం కోసం. ఈ వ్రతం పాటించకపోతే ఆమె కోపగించుకోవచ్చు, ఇంకా జమీందారు గారు దండించవచ్చు. అందుకు 2 రోజులు ఎలాగైనా ఈ వ్రతం చెయ్యాల్సిందే. అలాగే నానమ్మ. కాదంబిని ఎంతో నిరాశపడింది. మరుసటి రోజు వ్రతానికి అంతా సిద్ధమైంది. పొద్దున్నే తనకి కొంచెం ఆకలి వేసినా కూడా ఇవాళ వ్రతం ఉండాలి అన్న విషయాన్ని గుర్తు చేసుకుని ఆకలిని కట్టిపెట్టుకుంది. మధ్యాహ్నం అవుతూ ఉండగా తనకి బాగా ఆకలేసింది. నానమ్మా, నాకు బాగా ఆకలేస్తుంది, కొంచెం తిన్నివ్వు. కన్నా, ఒక 2 రోజులే, తర్వాత ఎంతైనా తిను. వ్రతాన్ని సరిగ్గా చేయకపోతే జమీందారు గారు దండిస్తారు. కాదంబని తన మనసుకి ఎలాగో నచ్చ చెప్పుకుంది. రాత్రవుతూ ఉన్నది. రోజంతా ఆకలితో ఉండటంతో కాదంబినికి నిద్ర కూడా పట్టలేదు. తను మాటిమాటికి అటూ ఇటూ తిరుగుతూ భోజనం గురించే ఆలోచిస్తూ ఉంది. ఓరి దేవుడా, ఈ 2 రోజులు ఎప్పుడవుతాయి? కాదంబినికి రాత్రంతా నిద్రే పట్టలేదు. ఎప్పట్లాగే తను ఊళ్ళోకి పిడకలు నమ్మడానికి వెళ్ళింది. అక్కడే కొంతమందిని లడ్డూల్ని తింటూ ఆనందించడాన్ని చూసింది. అబ్బబ్బబ్బా సోహన్ గారు, ఈ లడ్డూలు ఎంతో రుచిగా ఉన్నాయి. కడుపు నిండా తిన్నాను. ఎంత తీయటి లడ్డును మీరు చేస్తారో హా? ఇదంతా చూసి కాదంబిని నోరు ఊరింది. తను సోహన్ మిఠాయి కొట్టువాడి దగ్గరికి వెళ్ళింది. సోహన్ బాబాయ్, ఈ పిడకల్ని తీసుకుని నాక్కూడా లడ్డూల్నివ్వు. అరే కాదంబిని, ఇవాళ నీకు వ్రతం కదా, నువ్వు లడ్డూని ఎందుకు కొంటున్నావు? లేదు బాబాయ్, వ్రతం తర్వాతే లడ్డూల్ని తింటాను. సోహన్కి తన మాటలపై నమ్మకం కుదరకపోయినా కూడా ఆ పిడకల్ని తీసుకుని లడ్డూల్ని ఇచ్చాడు. కాదంబిని ఇంటికి వచ్చి లడ్డూల్ని తదేకంగా చూస్తూ ఉంది. తనకి లడ్డూల్ని తినాలని ఎంతో ఆశ కలిగింది. ఆశని ఎంతో కాలం కట్టిపెట్టుకోలేక తను ఆ లడ్డూల్ని తినేసింది. కొద్ది రోజులు గడిచేటప్పటికి వర్షం పడకపోగా ఎండలు ఎక్కువైపోయాయి. నదులు చెరువులు ఎండిపోయాయి. పంటంతా నాశనమైపోయి ఆ క్షేత్రమంతటా కరువు ఏర్పడింది. అందరూ ఆకలితో ఉన్నారు. బహుశా అన్నపూర్ణాదేవి ప్రసన్నమవ్వకపోగా ఇంకో కోపగించుకున్నట్టుంది. ఎవరో వ్రతాన్ని సరిగా పాటించినట్టు లేదు. ఎవరది? ముందుకు రండి. వారికి న్యాయమైన దండన ఇవ్వాల్సిందే. ఒకవేళ ముందుకు రాకపోతే ఊరి వారందర్నీ దండిస్తాను. సోహన్ మిఠాయివాడు ఈ ప్రకటన విని భయపడిపోయాడు. జమీందారు గారు కాదంబుని కొన్ని రోజుల క్రితం లడ్డులు కొన్నది. తనే వ్రతాన్ని సరిగా పాటించినట్టు లేదు. అయితే ఆ పాపి కాదంబని అన్నమాట. తనకి కఠినమైన శిక్ష ఇవ్వబడుతుంది. జమీందార్ గారు, అది చిన్న పిల్ల, పొరపాటైనట్టుంది, క్షమించండి. కాని ఎవ్వరూ మా నానమ్మ విన్నపాన్ని లెక్క చేయలేదు. నన్ను ఊరి బయట ఒక చెట్టు కట్టేసేసి అన్నదేవతకి బలిగా ఇచ్చేశారు. నన్ను ఆ చెట్టు కట్టి కాల్చి చంపేశారు. తరువాత నా ఆత్మని బంధించి ఒక కుండలో పెట్టి ఒక నల్లటి బట్ట కట్టి నేలలో పాతి పెట్టేశారు. అదే నా శిక్ష.
ఇన్నేళ్ల తర్వాత రాకేష్ నన్ను విడుదల చేశాడు. ఇంక నా ఆకలి తీర్చుకోవడం కోసం భోంచేస్తూ ఉన్నాను. ఇన్నేళ్ల ఆకలి నాకింకా తీరనే లేదు. ఓ అయితే ఆ పొలలో ఉన్న కుండలో నువ్వున్నావా? అవును, నన్నే నువ్వు విడుదల చేసింది. ఆ దెయ్యం దుఃఖభరితమైన కథని విని అందరి మనసులు కలత చెందాయి. అందరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. ఓ కాదంబని దయ్యమా, నీకు చాలా అన్యాయం జరిగింది. మాకు నిజంగా బాధగా ఉంది. నువ్వు ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. కానీ నీ ఆకలి శాంతంపరచడానికి కోసం ఏదో ఒక ఉపాయం ఉండే ఉంటుంది కదా. నా ఆకలిని శాంతపరచడానికి ఒక్క ఉపాయం ఉంది. అది మోక్షం. నాకు మోక్షాన్నిప్పించాలి. అయితే మోక్షానికి ఏదైనా ఉపాయం ఉంటుంది. నన్ను అందరూ ద్వేషంతోటే చూశారు. ఒక చిన్న పిల్లతోటి వ్రతం చేయిపిచ్చి ఎంతో కష్టపెట్టారు. ఒక చిన్న పిల్లకి ప్రేమానురాగాలు కావాల్సిన సమయంలో అంధవిశ్వాసం పేరిట బతికుండగానే కాల్చి చంపేశారు. ఆ ద్వేషమే నాలో ఉన్న ఆకలిని పెంచేసింది. ఈ ఆకలి ఎప్పుడు శాంతిస్తుందో నాకు తెలియదు. ఎప్పటి వరకు తినాలో నాకు తెలియదు. ఒక్క ఉపాయం ఉంది. గోలు ఇట్రా. పూజారి గారు గోలుని పిలిచి తన చేతిలో తులసాకుని పెట్టి వాడి చెవిలో ఏదో చెప్పారు. గోలు ఆ తులసాకుని అందరూ కలిసి వండిన ఒక రొట్టెపైన పెట్టి దాంట్లో ఒక ముక్కని చించి ఎంతో ప్రేమగా దెయ్యం నోట్లో పెట్టాడు. కాదంబిని గోలు ఎంతో ప్రేమగా పెట్టిన ఆ ముద్దని తిని తృప్తి చెందుతుంది. దాంతో ఆమె ఆత్మకి మోక్షం దొరుకుతుంది. గోలు తల్లిదండ్రులు ఇది చూసి ఎంతో సంతోషించారు. ఇక ఆ ఊరికి మళ్లీ పూర్వ వైభవం వచ్చేసింది. కాశీపూర్ అనే గ్రామంలో విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ఘటనలకి గ్రామస్తులంతా విసిగిపోయారు. ఒకరోజు ఆ ఊళ్ళో సుమన్ అనే ఒక ఆవిడ ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటికి తిరిగొస్తూ ఉన్నది. అమ్మా, ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. కొంచెం లేట్ అయిపోయింది. మళ్ళీ కాల్ చేస్తాను. ఇవాళ బాగా ఆలస్యమైపోయింది. అత్తమ్మకి ఈ పాటికి బాగా కోపం వచ్చుంటుంది. అప్పుడే వెనక నుండి తనని ఎవరో భయంకరమైన గొంతుతో పిలుస్తూ ఉన్నారు. సుమన్ భయపడిపోయి వెనక్కి తిరిగి చూడగా ఎవ్వరూ ఉండరు. సుమన్ మళ్లీ నడుస్తూ ఉండగా తనకి తన వెంటే వేరే ఎవరో కూడా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. సుమన్ భయపడి ఇలా అంటుంది, ఎవరది? ఎందుకు ఆటలాడుతున్నారు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? సుమన్ ఇలా అనేటప్పటికీ తనని ఎవరో గట్టిగా తోసేస్తారు. దాంతో సుమన్ కింద పడిపోయింది. సుమన్ లేచి చూడగా చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఎవరక్కడ? ముందుకు రావచ్చు కదా పిరికోడా. అప్పుడే భయంకరమైన ఒక గొంతు వినిపిస్తుంది. ఇదిగో నేనొచ్చేశాను. ఒక్కసారిగా అక్కడ పొగొచ్చింది. ఆ పొగలో నుండి తన ఎదుట ఒక దెయ్యాన్ని చూసి సుమన్ తన చేతుల్లో ఉన్న సామాన్లన్నీ కింద పడేసి అక్కడ్నుండి పారిపోసాగింది. గ్రామస్తులు కొంతమంది అక్కడ కూర్చొనున్నారు. ఆ గ్రామస్తుడైన ఘన్శ్యామ్ అనే అతను సుమన్ని చూసి ఇలా అడుగుతాడు, అరే ఏమైంది నీకు? ఇలా పరిగెట్టుకుంటూ ఎందుకు వస్తున్నావు? సుమన్ భయపడుతూ ఇలా అంటుంది, అది నా వెనక ఆ బ్రిడ్జ్ దగ్గర. అరే నువ్వు ముందు కూర్చో 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 ప్రశాంతంగా చెప్పు ఏం జరిగిందో. సుమన్ కాసేపు కూర్చుని ఇలా అంటుంది, నేను సంత నుండి తిరిగొస్తుండగా ఆ బ్రిడ్జ్ దగ్గర వేరే ఎవరో నా వెంట ఉన్నట్టుగా అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. అప్పుడే పొగమంచులో నుండి నాకు దెయ్యం కనిపించింది. చూడు సుమన్, నీకేదో భ్రమ కలిగినట్టుంది. చెప్తున్నాను, నువ్వు నేరుగా ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో, సరేనా? ఇంకో రోజు శోభ తన ఇంట్లో ఒంటరిగా ఉంది. కిచెన్లో ఏదో పనిచేస్తూ ఉంది. శోభ వాళ్ల ఇల్లు ఘన్శ్యామ్ గారి ఇంటి దగ్గరే ఉంది. శోభకి తన గది నుండి ఏవో శబ్దాలు వినిపించాయి. అక్కడికి వెళ్లి చూస్తే తన మేకప్ సామాన్లు ఇంకా జ్యువెలరీ అన్నీ ఎగురుతూ ఉన్నాయి. చూస్తూ ఉండగానే శోభపై ఆ సామాన్లన్నీ దాడి చేశాయి. తను భయపడి గట్టిగా అరిచేసింది, కాపాడండి, కాపాడండి. అలా అరుస్తూ శోభ స్పృహ కోల్పోయింది. గ్రామంలో కొంతమంది ఇంకా ఘన్శ్యామ్ గారు కూడా అక్కడికి వచ్చారు. వారంతా శోభని ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి తన ముఖం మీద నీటిని చల్లారు. శోభకి స్పృహ వచ్చేసింది. తను భయపడిపోతూ కూర్చుంటుంది. ఘన్శ్యామ్ గారు తనని అడుగుతారు,
ఏమైంది శోభ? ఎలా నువ్వు స్పృహ కోల్పోయావు? శోభ భయపడుతూ ఇలా అంటుంది. నేను కిచెన్లో పనిచేస్తూ ఉన్నాను. అప్పుడే గది నుండి ఏవో శబ్దాలు వినిపించాయి. వెళ్ళి చూస్తే అక్కడ నా మేకప్ సామాన్లు ఇంకా నా నగలు అన్నీ ఎగురుతూ ఉన్నాయి. ఏ సామాన్లు ఎగురుతున్నాయి? ఇవి చూపించు. వాళ్ళని శోభ సామాన్ల దగ్గరికి తీసుకువెళ్తుంది. కానీ అక్కడ సామాన్లన్నీ మాయమైపోయాయి. నా సామాన్లన్నీ మాయమైపోయాయి. నా బంగారు నగలు. ఓరి దేవుడా, నేను అన్యాయమైపోయాను. ఘన్శ్యామ్ ఇంకా మిగతా గ్రామస్తులు శోభతో ఇలా అన్నారు. శోభ, నువ్వేం భయపడొద్దు, మేమేదైనా చేస్తాము. ఘన్శ్యామ్ గారికి గ్రామంలో జరిగే సంఘటనలన్నీ విచిత్రంగా అనిపించాయి. ఆయన సుమన్ ఇంటికి వెళ్లి తనని అడుగుతారు. నీకు ఆ రాత్రి తర్వాత ఏమైనా కనిపించిందా? లేదు. సరే, ఇది చెప్పు. ఆ రోజు సంత నుండి ఏమి కొనుకొచ్చావు? కొన్ని నగలు, చీరలు ఇంకా మేకప్ సామాన్లు. అవునా, సరే అయితే. ఆ తర్వాత ఘన్శ్యామ్ గారు అక్కడి నుండి వెళ్లిపోయారు. దారి పొడుగునా ఏదో ఆలోచించుకుంటూ వెళ్తూ ఉన్నారు. శోభాల ఇంట్లో కూడా అందంగా తయారయ్యే సామాను నగలు పోయాయి. అది మాత్రం కాదు, సుమన్ కూడా ఆ రోజు ఇలాగే సామాన్లు కొనుకొచ్చాడు. ఇప్పుడు కొంచెం నాకు అర్థమవుతున్నది. ఇది అన్నీ తెయ్యం గేయం చేయట్లేదు కదా. నిజం తెలుసుకోవాలంటే మనం ఏదో చెయ్యాలి. ఘన్శ్యామ్ గారు గ్రామస్తులందర్నీ ఒక చోటకి పిలిచి అందమైన నగలు, చీరలు, మేకప్ సామాన్లు అన్నీ తెచ్చిపెట్టారు. ఆ సామాన్లన్నీ ఒక పళ్ళెంలో పెట్టారు. అప్పుడే అక్కడ గట్టి గాలివాన వీస్తూ ఉంటుంది. అన్ని వైపులా భయానకమైన వాతావరణం ఏర్పడింది. అప్పుడే ఘన్శ్యామ్ గారు కొంచెం ధైర్యం చేసి ఆ దెయ్యాన్ని పిలిచారు. ఇదిగో చూడు, నువ్వెవరవైనా సరే మా ముందుకి రా. మా ఊరివారంతా ఈ సామాన్లన్నీ నీకోసమే తెచ్చిపెట్టాము. అప్పుడే గాల్లో ఎగురుకుంటూ ఒక దెయ్యం గ్రామస్తులందరి ముందు వచ్చింది. తనని చూసి గ్రామస్తులంతా భయపడిపోయారు. కాని ఘన్శ్యామ్ గారు ధైర్యం చేసి ఆ సామాన్లున్న పళ్ళాన్ని తీసుకుని ఇలా అంటారు. ఈ సామాన్లన్నీ మీకోసమే. కానీ మీరెవరు? మీరు సామాన్ని దొంగిలించి గ్రామస్తులందరినీ ఎందుకని ఇబ్బంది పెడుతున్నారు? కాస్త చెప్పండి. ఘన్శ్యామ్ గారి మాటలు విని ఆ దురాశగల దెయ్యం ఇలా అంటుంది. నేనొక దురాశగల దెయ్యాన్ని. నా పేరు కావేరి. మా ఇల్లు ఆ బ్రిడ్జ్ దగ్గరే ఉండేది. నాకు చిన్నప్పటి నుండి అందంగా తయారవ్వడం అంటే చాలా ఇష్టం. కానీ మా ఇంటి పరిస్థితులు బాగుండేవే కాదు. మా కుటుంబం ఎంతో పేద కుటుంబం. నేను వేరే వాళ్ల ఇళ్లకి వెళ్లి అంట్లు తోముతూ ఉండేదాన్ని. కానీ నా దురాశ కొద్దీ నేను ఎక్కడ పనిచేసినా కూడా అక్కడ ఏదో ఒకటి అందమైన వస్తువుల్ని దొంగిలిస్తూ ఉండేదాన్ని. ఆ తరువాత ఒకరోజు నా ఈ దురాశ కారణంగా నా ప్రాణాలే పోయాయి. ఆ రోజు నేను ఒక హారాన్ని దొంగలిచ్చాను. అది చాలా అందంగా ఉంది. నేను ఆ హారాన్ని దొంగలిచ్చి ఇంటికి తీసుకువెళ్తూ ఉండగా ఆ బ్రిడ్జ్ పై నుండి ఆ హారం కింద పడిపోయింది. ఆ హారాన్ని తీసుకోవాలనే ఆశ కొద్దీ ఆ బ్రిడ్జ్ పై నుండి నేను కింద పడిపోయాను. ఇక నీళ్లల్లో మునిగిపోయి నేను చచ్చిపోయాను. అయినా కాని నా దురాశ ఇంకా చావనే లేదు. అందుకే నేనొక దెయ్యాన్నైపోయాను. అప్పట్నుండి అందంగా తయారయ్యే సామాన్లు, నగలు దొంగలిస్తూ ఉన్నాను. ఘన్శ్యామ్ గారు ఆ దెయ్యాన్ని చూసి ఇలా అంటారు. ఏ దురాశ అయితే మీ ప్రాణాల్ని తీసిందో ఆ దురాశని ఇప్పటికి కూడా నువ్వు వదలవా? చూడు, దురాశ పడడం మంచిది కాదు. ఈ దురాశే నీ ప్రాణాల్ని తీసేసింది. నువ్వు ఈ దురాశని వదిలిపెట్టి ముక్తిని పొందడానికి చూడు. ఘన్శ్యామ్ గారి మాటలు విన్నాక దెయ్యం తన తప్పుని తెలుసుకుంది. ఆ ఊరి వారితో ఇలా అంటుంది. నేను వాగ్దానం చేస్తున్నాను, నేను దురాశని వదిలిపెట్టేస్తాను. ఇంకెప్పుడు గ్రామస్తుల్ని ఇబ్బంది పెట్టను. ఇలా చెప్పి ఆ దురాశగల దెయ్యం మాయమైపోయింది. ఆ గ్రామమంతా మళ్లీ ఇంతకు ముందులా మామూలుగా అయిపోయింది. దురాశపరులు అంతమైపోతారు కాని ఆ దురాశని మాత్రం ఎవరికి వారే అంతం చేసుకోవాలి.